ఇదే జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్లో రాజశేఖర రెడ్డి గారు పుట్టారు, వివేకానంద రెడ్డి గారు పుట్టారు. నాన్న డాక్టర్ చదివి ఇదే క్యాంపెల్ హాస్పిటల్ కి హౌస్ సర్జన్సీకి వచ్చారు. వచ్చిన కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు. సంవత్సరం తర్వాత అదే క్యాంపెల్ హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టారో లేదో గాని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా కండువా వేశాడట తెలుసా. నేను పుట్టడమే మీ అదృష్టం అన్నట్టుగా ఆయనకు కూడా కండువా వేసి సిఎస్ఐ, మామూలుగా వాళ్ళు కండువాలు వేసుకోకూడదు, సిఎస్ఐ డయోసిస్ వాళ్ళు కండువా వేసి మరీ తిప్పుకుంటున్నాడట ప్రచారానికి. దట్ ఈస్ యువర్ జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మీ అందరూ ఓట్లేసి గెలిపించారు. అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఢిల్లీలో మాట్లాడారా? ఒక్కసారైనా ఎక్కడైనా కొట్లాడారా? ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఇంత ముఖ్యమని తెలిసి కూడా మీరు ఎన్నుకున్న నాయకులు, మీరు ఓట్లేసిన నాయకులు మీ గొంతు వినిపించలేదు, మీ అవసరాలు తీర్చలేదు. ఒక్క కడప స్టీల్ ఫ్యాక్టరీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారైతే ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్సులుండవు, రాయితీలుండవు, ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వలసలుండవు, మన బిడ్డలు సంతోషంగా బ్రతుకుతారు, అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇంత అవసరమని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? మనకిప్పుడు రాజధాని కూడా లేదు. చుట్టుపక్కల అంతా చూస్తున్నాం, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇలాంటి పెద్ద పెద్ద అన్ని పట్టణాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం చెప్పుకోదగ్గ ఒక్క రాజధాని కూడా లేదు అంటే అది మనకు అవమానం కాదా? ఎన్ని మాటలు నిలబెట్టుకున్నాడు. రైతుల కోసం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి రైతు నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం, మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. ఆదుకున్నారా? రైతులు కనీసం మద్దతు ధర లేక అప్పుల పాలైపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వారు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఏమైంది? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేచి బంద్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు నిద్ర లేచారు. ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు అనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు. నేను మెగా డిఎస్సి వేస్తాను అని ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి వేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారే సరుకు, సారా, వైను అమ్ముతున్నారు. నో డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఏవి లెక్కలేవు. ఇదో పెద్ద మాఫియా లాగా తయారైంది. స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, తేగ హోదా అక్కడే వచ్చింది. అన్ని వాగ్దానాలు డిఎస్సితో సహా అన్ని లిక్కర్ షాపులోనే ఉన్నాయట. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం అధికారాన్ని అడ్డేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. ఆయనను గొడ్డలితో నరికి క్రూరంగా, ఘోరంగా చంపేశారు. 5 సంవత్సరాలు అయింది హత్య జరిగి. ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మొత్తం సిబిఐ ఆధారాలతో సహా మొత్తం అన్ని బయట పెట్టినా సరే ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు కాబట్టే ఈ రోజు వరకు కూడా సిబిఐ అవినాష్ రెడ్డి ఒక ఎంట్రుక కూడా పిక్కోలేకపోయింది. ఎక్కడుంది ధర్మం? అధికారం ఇచ్చి ప్రజలకు మేలు చేయండి అంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తేవడం చేత కాలేదు, ప్రత్యేక హోదా తేవడం చేత కాలేదు,
పోలవరం కట్టడం చేత కాలేదు, రాజధాని చేయడం చేత కాలేదు. ఏమి చేతనైంది మీకు అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహించడం చేతనైంది. హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరగడం చేతనైంది. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే ఈసారి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం చేతనైంది.